సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని కూడా. నిన్న ఇవాళ ఒక పెద్ద అంశం అనేది చర్చల్లో ఉంది కార్పొరేట్ వరల్డ్లో. ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిజినెస్ గ్రూప్ అంటే ఏంటంటే అందరికీ తెలిసింది టాటా గ్రూప్. టాటా గ్రూప్ నుంచి చైర్మన్ వచ్చేసి ఎన్ చంద్రశేఖరన్ గారు. ఆయన రాజీనామా అనే ఒక వార్త అనేది మార్కెట్లనైతే నిన్న కుదేలు చేసింది. ఇవాళ కూడా టాటా గ్రూప్ షేర్లు అండర్ పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. నియర్లీ 1,00,000 కోట్లు, 60,000 నుంచి 70,000 కోట్లు మెయిన్గా ఓన్లీ టాటా గ్రూప్ స్టాక్సే. మిగిలినవి కూడా దాని ఎఫెక్ట్ పడింది మార్కెట్ మీద. అదర్వైజ్ నిన్న మార్కెట్ సపోజ్ టు బి పాజిటివ్. బట్ ఇన్ని పెద్ద గ్రూప్ కంపెనీ, లిస్టెడ్ గ్రూప్, పెద్ద మెయిన్ గ్రూప్ అయిన టాటా గ్రూప్ యొక్క చైర్మన్ యొక్క రాజీనామా అంశం అనేది మార్కెట్ల పైన చాలా ఎఫెక్ట్ చూపించింది. దీనిపైన నా అనాలిసిస్ ఏంటి, ఇంతకు ఏంటి, నిజంగానే రాజీనామా చేశారా, ఎందుకు కారణాలు ఏమిటి అనేది మాత్రం ఈ వీడియోలో మీరు తప్పకుండా తెలుసుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ ఓన్లీ సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, అంటే అన్వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ కాకుండా నా రీసెర్చ్ ద్వారా ఏం జరిగింది, ఏం జరుగుంటుంది అనే విషయం నేను ఈ వీడియోలో తప్పకుండా చెప్తాను. సో టాటా సన్స్ మెన్షన్ చేసింది కూడా మళ్ళీ క్లియర్ చేసింది ఏంటంటే ఇమ్మీడియట్ రాజీనామా కాదు. చంద్ర అంటారు అందరు ఆయన్ని. సో చంద్ర గారు ఈజ్ నాట్ రిజైన్డ్ ఇమ్మీడియట్లీ. ఆయన నెక్స్ట్ ఇయర్ 2027 ఫిబ్రవరి 20 వరకు కూడా చైర్మన్గా కంటిన్యూ అవుతాడు. సో ఆ తర్వాత ఏదైతే 5 year ఎక్స్టెన్షన్ అడిగారో అది దొరకలేదు చంద్ర గారికి. సో ఇట్ ఈస్ నాట్ రిజిగ్నేషన్ బట్ రాదర్ ఇట్ ఈస్ డిస్కంటిన్యూయేషన్ ఆఫ్టర్ 2027 తర్వాత. ఈ లోపల కూడా ఏంటంటే తన అఫీషియల్ వర్షన్ ఏంటంటే ఒక ఆల్టర్నేట్ పర్సన్ని, ఇంకొకరిని వెతికితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి టైం సఫిషియెంట్గా ఉంటుంది అని చంద్ర గారు టాటా సన్స్ బోర్డుకి మెన్షన్ చేశారు అనే విషయం నిన్న అఫీషియల్గా కూడా చెప్పారు. సో అఫీషియల్ రీజన్ ఏంటి, ఈ విషయంలో స్పెక్యులేషన్స్ చాలా ఉన్నాయి. న్యూస్లో చూసుకుంటే చాలా స్పెక్యులేషన్ కనబడతా ఉన్నాయి. బట్ ఆయన రాజీనామాకి ఆర్ నాన్ కంటిన్యూయింగ్కి కారణాలు ఏంటి? సో టాటా సన్స్ బోర్డు దగ్గర అండ్ చంద్ర చెప్పిన విషయం ఏంటంటే, సో యునానిమస్ సపోర్ట్ తన డిసిషన్స్ దగ్గర లేదు. అండ్ తన 5 year కంటిన్యూయేషన్ దానికి సపోర్ట్ దొరకలేదు. క్వైట్ అ ఫ్యూ యూజువల్గా ఏంటంటే యునానిమస్గా సపోర్ట్ ఉంటేనే నెక్స్ట్ 5 years తను పని చేయగలుగుతాడు. ఓన్లీ 2, 3, 4 చేస్తే మాత్రం తర్వాత పనులు ఏది చేయాలన్నా కూడా ఇబ్బందులు వస్తాయనేది చంద్ర భయము. సో ఈ ప్రపోజల్ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 24, ఈ ఇయర్ ఫిబ్రవరి 24కే ఆల్రెడీ పెట్టారు ఎక్స్టెన్షన్ కోసం. బట్ బోర్డ్ సపోర్ట్ చేయలేదు ఆర్ కంటిన్యూ చేయలేదు. సో 6 months తర్వాత కూడా ఎటువంటి రెజల్యూషన్ రాలేదు. సో అందుకోసమే ఈ డిసైడెడ్ విల్ నాట్ కంటిన్యూ ఆఫ్టర్ దట్ వన్. సక్సెషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయమని బోర్డ్ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేశాడు ఎన్ చంద్ర అనమాట. సో ఏంటంటే ఇంత పెద్ద గ్రూప్ విత్ సో మెనీ హండ్రెడ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూషన్ చేయాలన్నప్పుడు క్లారిటీ ఉండాలి. ఫ్యూచర్ లీడర్ అనేవాళ్ళు, ఇంత పెద్ద గ్రూప్ని హెడ్ చేసే వాళ్ళు ఎవరు అనేది ఎంప్లాయీస్కి క్లారిటీ ఉండాలి, ఇది ఇన్వెస్టర్స్కి క్లారిటీ ఉండాలి, స్టేక్ హోల్డర్ల గవర్నమెంట్ వాటికి కూడా ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి ఇంపోజ్డ్. సడన్గా ఒకసారి దీన్ని ఇంపోజ్ చేయకూడదు. ఇంత పెద్ద పదవిని ఆర్ ఇన్ని గ్రూప్ కంపెనీస్ని మేనేజ్ చేసే డైరెక్షన్ని ఇచ్చే వ్యక్తి అనేవాడు సడన్గా కాకుండా కొంచెం ముందు నుంచి సక్సెసర్ని ఐడెంటిఫై చేస్తే ట్రైన్ చేయడానికి కానీ హ్యాండ్ ఓవర్ కానీ ఈజీగా ఉంటుందని మెన్షన్ చేశాడు నేను బోర్డుకి చంద్ర లెటర్లో. బట్ అది అఫీషియల్ రీజన్స్. బట్ అండర్లయింగ్ రీజన్స్ పక్కా కొన్ని ఉన్నాయి. ఎందుకు ఇంతవరకు వచ్చింది ఇది చూస్తే మాత్రం మీడియా రిపోర్ట్సే కానీ అదర్ రిపోర్ట్స్ చూసుకుంటే ఆయనకి నోయల్ టాటా ఎవరైతే చైర్మన్ ఆఫ్ టాటా ట్రస్ట్ మొత్తానికి చైర్మన్, సో ఈయనకున్న మధ్య అభిప్రాయ విభేదాల వల్లనే ఈ టాటా గ్రూప్ను ఎవరు కంట్రోల్ చేయాలి అనే విభేదాల వల్ల చంద్ర కంటిన్యూ చేయలేకపోతున్నారు అనేది అన్అఫిషియల్గా వస్తుంది. దీంతో పాటు ఏంటంటే రీజన్స్ ఏంటి, ఈ అభిప్రాయ భేదాలు ఎందుకు వచ్చాయని చూస్తే మాత్రం ఒకటి, టాటా సన్స్ ఏదైతే హోల్డింగ్ కంపెనీ ఉందో అది లిస్ట్ అవ్వాలి అని
ఒక వైపు నుంచి గవర్నమెంట్ నుంచి కానీ కొన్ని రూల్స్ ప్రకారం ఆర్‌బీఐ గాని చెప్తా ఉంది. అసలది లిస్ట్ చేయాలా వద్దా అనే దాని మీద ఇటు నోయల్ టాటాకు, చంద్రాకు గూడా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నాయి. అట్లాగే క్యాపిటల్ అలొకేషన్ ఏ కంపెనీకి అంటే ఎంత అమౌంట్ ఇవ్వాలి, ఎంత ఫాస్ట్‌గా ఇవ్వాలనే దాని మీద కూడా మేజర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. అట్లాగే న్యూ బిజినెసెస్ ఏవైతే కొత్తగా వస్తున్న న్యూ ఏజ్ బిజినెస్‌ల్లో టాటా కొన్ని వాటిల్లో ఉంది, కొన్ని వాటిల్లో లేదు. లైక్ సెమీ కండక్టర్స్‌లో కానియండి, ఎలక్ట్రానిక్స్‌లో కానియండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంది కొన్ని ఏరియాల్లో. అట్లాగే ఏవియేషన్ ఇట్లాంటి అప్‌కమింగ్ సెక్టార్‌లో అలొకేషన్ ఎంత, మనం ఎంటర్ కావాలా, ఎలా ఎంటర్ కావాలి అనే దాని మీద హ్యూజ్ డిఫరెన్సెస్ ఉన్నాయి. అట్లాగే కంపోజిషన్ అథారిటీ ఆఫ్ టాటా సన్స్ బోర్డ్, టాటా సన్స్ బోర్డ్‌లో కూడా ఇప్పుడున్న బోర్డ్‌లో కూడా ఎవరిది ఉండాలి, ఎవరెవరు మెంబర్స్ ఉండాలనే విషయం మీద కూడా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్. అట్లాగే లాస్ట్ ఈ 5 ఇయర్స్ కంటిన్యూయేషన్ చంద్రాది ఉండాలా లేదా అనేది కూడా మేజర్‌గా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నాయి. సో, ఇది ఏంటంటే మేజర్‌గా కారణం ఏంటి అంటే ఆర్‌బీఐ ఎప్పుడైతే టాటా సన్స్‌ని ప్రాబబుల్ లిస్టింగ్ కోసం పుష్ చేసింది. ఎందుకంటే కొన్ని కారణాలున్నాయి. ఆ కంపెనీ ఈజ్ ఎ హోల్డింగ్ కంపెనీ ఫర్ మోస్ట్ ఆఫ్ ద టాటా గ్రూప్ షేర్స్. దాన్ని ఒక ఎన్‌బీఎఫ్‌సి లాగా లిస్ట్ చేయాలని ఆర్‌బీఐ రూల్స్ ప్రకారం ప్రెషర్ ఉంది. టైమ్ ఇచ్చారు. సో, అది చంద్ర మధ్యలో అండ్ టాటా ట్రస్ట్ మధ్యలో డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. ఎవరు చేయాలా వద్దా అనే దాని మీద. సో, ఈ ఇంటర్నల్ డిస్ప్యూట్ ప్రిసైజ్ డీటెయిల్స్ ఎవరికీ తెలియకపోయినా ఇక్కడే మేజర్ ఇష్యూ వచ్చింది. ఇక్కడే ఇప్పుడు చంద్ర కంటిన్యూ కాకపోవడానికి కారణమని. సో, ఇది కారణాలు. బట్ ఏంటంటే చంద్ర ఇప్పుడు తన టర్మ్‌లో తన లెగసీ ఏంటో ఒకసారి కొంచెం ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. టీసీఎస్ ఒకటి మేజర్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే గ్లోబల్లీ కాంపిటీటివ్‌గా తయారు చేశారు. ఆపరేషనల్లీ డిసిప్లిన్డ్ ఐటీ కంపెనీ చేశారు. సో, ఇది ఈయన టాటా సన్స్ చైర్మన్ కాకముందే టీసీఎస్‌లో ఉన్నప్పుడు. సో, లాంగర్ టర్మ్ ఉంటే ఏంటంటే ఇంకా గ్రూప్స్ ఇంకా క్యాష్ జనరేటింగ్ బిజినెస్ కూడా చేశాడు దీన్ని కంటిన్యూ చేయడం వల్ల. గ్రూప్ స్ట్రక్చర్ కూడా మోర్ కోఆర్డినేషన్ తీసుకొచ్చాడు. కన్సాలిడేషన్ అక్రాస్ టాటా కంపెనీస్. ఎందుకంటే అన్నీ ఐసోలేషన్‌లో పనిచేస్తా ఉంటాయి. అలా కాకుండా అన్నిటి మధ్యలో ఒక కోఆర్డినేషన్ క్రియేట్ చేశారు. ఎయిర్ ఇండియాది అక్విజిషన్ అండ్ రీబిల్డింగ్ ఆఫ్ ఎయిర్ ఇండియా టాటా గ్రూప్‌లో చేశారు. సో, బట్ ఏంటంటే సక్సెస్ అయ్యారా లేదా అదొక సెపరేట్ క్వెషన్. బట్ అదైతే జరిగింది తన ఆధ్వర్యంలో. అలాగే ఎలక్ట్రానిక్ సెమీకండక్టర్‌లో ఏంటంటే టాటా ఎలక్ట్రానిక్స్‌ని అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే పుష్ చేశాడు. సో, ట్రెడిషనల్ బిజినెస్ నుంచి స్ట్రాటజిక్ టెక్నాలజీ సెక్టర్‌లకు తీసుకెళ్ళడానికి మాత్రం తన వైపు నుంచి పక్కా ట్రై చేశాడు. సో, న్యూ ఎనర్జీ కూడా ఏది ఈవీల్లో గానీ, బ్యాటరీస్‌లో గానీ వాటిల్లో గూడా పుష్ చేస్తా ఉన్నాడు. క్యాపిటల్ అలొకేషన్ ఏందంటే స్కేల్ మీద వాళ్ళకి డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉండే ఎగ్జిక్యూషన్ లాంగ్ టర్మ్. సో, ఏంటంటే తను గుర్తుండేది మాత్రం అంటే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి తర్వాత టాటా కంపెనీని ట్రెడిషనల్ ఇండస్ట్రియల్ అండ్ సర్వీసెస్ నుంచి కొంచెం టెక్నాలజీ డ్రివెన్, గ్లోబల్లీ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓరియెంటెడ్ గ్రూప్ వైపు తప్పకుండా తన ఆధ్వర్యంలో పుష్ అయితే చేశారు అనే లెగసీ మాత్రం పక్కా ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఒక నెగెటివ్ కూడా ఏంటంటే తనకు కావాల్సిన వాళ్ళని తన గ్రూప్ కంపెనీస్‌లో వేరియస్ కీ పొజిషన్‌లో పెట్టాడనే ఇంకొక అపవాదు అనుకోండి అది కూడా ఉంది. అంటే పీపుల్ హూ డోంట్ హ్యావ్ ద విజన్ లేని వాళ్ళని కూడా టాటా గ్రూప్ కంపెనీలో తనకు గావాల్సిన వాళ్ళని పెట్టేసుకున్నాడు. ప్రమోట్ చేశారు, పుష్ చేశారు అనేది ఆయన మీదున్న ఆరోపణ. అది ఎంతవరకు నిజం అనేది డిపెండ్స్, హిస్టరీ విల్ జడ్జ్. సో, అందుకే ఇది ఏంటంటే ఇంత ఇంపార్టెంట్ డిస్కషన్ ఎందుకు ఒక వ్యక్తి గురించి ఎందుకు చేస్తున్నామంటే ఏంటంటే టాటా ఉన్న సెగ్మెంట్స్. టాటా చాలా సెక్టార్‌లో మార్కెట్ లీడరు అండ్ మన భారత ప్రభుత్వ సెక్యూరిటీ కోసం గానీ, లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ సర్వైవ్ కావడానికి కానీ, ఉద్యోగాలకు గానీ ఆహ్, అండ్ కొన్ని సెక్టర్ సర్వైవ్ కావడానికి కీ ప్లేయర్ టాటా. సో, అలాంటప్పుడు టాటా రైట్ హ్యాండ్స్‌లో ఉంటేనే మన ఎకానమీకి కూడా మంచిది. లిస్టెడ్ కంపెనీస్ ఎవరైతే లక్షల మంది ఇన్వెస్టర్స్ ఈ గ్రూప్ కంపెనీలో చేశారు. సో, ఆ లెక్కన చూసుకుంటే ఈ హోప్‌ఫుల్లీ ఈ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ తోటి ఒక స్ట్రాంగ్ లీడర్ మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న చర్చల ప్రకారం చూస్తే మాత్రం మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ లీడర్ టాటా ఫ్యామిలీ నుంచి వచ్చే అవకాశం ఉంది. మనం హిస్టారికల్‌గా చూసుకుంటే ఏంటంటే ఎక్సెప్ట్ ఈయన ఇంతకుముందు మన ఇంకొక చైర్మన్ తప్ప. అంటే తను కూడా ఒక సేమ్ అదే కమ్యూనిటీ నుంచి వస్తున్నారు. టాటా కమ్యూనిటీ నుంచి వచ్చిన క తను వాళ్ళొకరు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా టాటా ఫ్యామిలీ నుంచి సో ఫార్ చైర్మన్స్. సో, దిస్ ఎక్స్‌పెరిమెంట్ వర్క్ అయిందా లేదా అనేది హిస్టరీ జడ్జ్ చేస్తుంది. బట్ ఒకటి మాత్రం ఏంటంటే మాత్రం
లాంటి ఇంపార్టెంట్ గ్రూపులో టాటా ఫ్యామిలీ కాకుండా బయట నుంచి ఒక కంపెనీని నడిపి, ఇది టీసీఎస్ నడిపి సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తికి టాటా చైర్మన్‌గా ఇచ్చారు. తన వంతుగా తను కంపల్సరీ టాటా గ్రూప్‌లో మాత్రం చేంజెస్ తీసుకొచ్చాడు. బట్ ఏంటంటే టాటా ట్రస్ట్ అనేది ఏదైతే ఉన్నాయో విచ్ ఆర్ ద మేజర్ షేర్ హోల్డర్స్ టాటా సన్స్‌లో, వాళ్ళకి భయం ఏంటంటే వాళ్ళ టాటా ఫ్యామిలీ లెగసీ పోవడం గానీ, వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళకి కంట్రోల్ లేకపోవడం గానీ, ఎందుకంటే ఈ ట్రస్ట్స్ అన్నీ కూడా వేరియస్ హండ్రెడ్స్ ఆఫ్ ఎన్‌జీఓస్‌ని రన్ చేస్తాయి. ఆ ఎన్‌జీఓస్‌ని ఫండ్ చేస్తాయి. వాళ్ళందరూ గూడా సర్వైవ్ కావడానికి గానీ, ఆ డైరెక్షన్ రాంగ్ ఎళ్తుందనే భయమే గావచ్చు, కంట్రోల్ పోతుందనే భయమే కావచ్చు. సో, ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి. సో, రీజన్స్ ఏవైనా సరే టాటా గ్రూప్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇండియన్ మార్కెట్‌లో చాలా సెక్టర్‌లో నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3లో ఉన్న కంపెనీస్ ఉన్నాయి వాటిల్లో. అండ్ మన లెగసీ కెనాట్ బి ఐసోలేటెడ్. మన ఇండియన్ హిస్టరీ గానీ, బిజినెస్ లెగసీ అయితే కంపల్సరీ టాటా గ్రూప్‌తో లింక్ అయ్యి ఉంది. సో, హోప్‌ఫుల్లీ ఈ ఆహ్, చర్చ ఏదైతే ఉందో టాటా సన్స్ చైర్మన్ చంద్ర రిజైన్, నెక్స్ట్ వచ్చే వ్యక్తి ఎక్కువగా ఇంకా నెగెటివ్‌లోకి వెళ్ళకుండా పాజిటివ్‌గా ఒక దానికొక సొల్యూషన్ రావడము, ఒక మంచి వ్యక్తి నెక్స్ట్ ఈ కంపెనీని రన్ చేయడానికి ఐడెంటిఫై అయ్యి, ఇప్పటి నుంచే ట్రాన్సిషన్ అనేది స్టార్ట్ అయితే మంచిది. నెగెటివ్ న్యూస్ అనేది ఏ కంపెనీకి గానీ, బిజినెసెస్ గానీ మంచిది కాదు. సో, హోప్‌ఫుల్లీ ఈ న్యూస్ తొందరగా డై డౌన్ అయ్యి టాటా గ్రూప్ కంపెనీస్ మళ్ళీ మార్కెట్‌లో మంచిగా పెర్ఫార్మ్ చేయడము. ఎట్ ద సేమ్ టైమ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే లక్షల మంది ఇన్వెస్టర్స్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళ సంపద ప్రొటెక్ట్ అవ్వడం అనేది మోర్ ఇంపార్టెంట్. హోప్‌ఫుల్లీ ఈ ఈ విషయం తొందరగా ముగిసిపోయి ఒక నెక్స్ట్ టాటా గ్రూప్ చైర్మన్ ఎవరో తొందరగా తెలుస్తుందని ఆశిస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.